హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. అదేంటంటే, మనలో కష్టాలు లేనటువంటి వారు కానీ, కోరికలు లేనటువంటి వారు కానీ ఎవ్వరూ ఉండరు కదండి. ఏదో ఒక సమయంలో మనకి కష్టం రావచ్చు. అలాగే మన కోరికలు, మన సంకల్పాలు నెరవేర్చుకోవడానికి మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము. మన సంకటాలు అంటే మన కష్టాలన్నీ తొలగి మన కోరికలు నెరవేర్చుకునే ఒకే ఒక వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ వ్రతం గనక చేసినట్లయితే ఖచ్చితంగా మనకున్న కష్టాలు, దుఃఖాలు, అలాగే మనకున్న కోరికలు, సంకల్పాలు అన్నీ కూడా నెరవేరుతాయండి. తరచూ మనకి పనుల్లో ఆటంకాలు కలుగుతున్నా, లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, శత్రుపీడ తొలగాలన్నా, ఆరోగ్యం కలగాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగం రావాలన్నా, పిల్లలు బాగా చదువుకోవాలన్నా, వ్యాపారస్తులు వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా, సంతానం లేనటువంటి వారికి ఉద్యోగం ప్రమోషన్ రావడానికి, గృహ నిర్మాణం కోసం, రైతులు పాడి పంటల కోసం, అన్యోన్య దాంపత్యం కోసం, కుటుంబంలో చికాకులు అవి తొలగడానికి, ఉద్యోగం రాక పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోతున్న వారికి, సంపదల కోసం, ఇలా ఒక్కటేమిటండి, మనకున్న ఏ కోరికైనా సరే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేపడితే అవ్వలేని పని అంటూ అనేదే ఉండదండి. ఆ సంకష్టహర గణపతి మనకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చి మనం ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టు ఆ స్వామివారి చేస్తారండి. అయితే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎవరు చేయాలి, ఎన్ని నెలలు చేయాలి, స్వామివారికి ముడుపు ఎలా కట్టాలి, చంద్రుడికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ఉదయం నుండి సాయంత్రం వరకు స్వామివారికి పూజ ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, పూజా పీఠాన్ని ఎప్పుడు కదపాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా, సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. ఈ ఒక్క వీడియో చాలండి మీకు అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి. అయితే మీకు ఎలాంటి డౌట్స్ కూడా రాకుండా ఉండాలనంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందుగా ఒక్క లైక్ అయితే చేయండి. మీతో పాటుగా మిగిలిన వారు కూడా ఈ పూజా విధానాన్ని తెలుసుకోగలుగుతారు. ఇంకా పూజా విశేషాల్లోకి వెళితే సంకష్టహర చతుర్థి అన్న, సంకటహర చతుర్థి అన్న రెండు ఒకటేనండి. ఇక్కడ చతుర్థి అంటే చవితి అని అర్థం. అయితే మనకి ప్రతి నెలలో కూడా ఈ చవితి తిథి అనేది 2 సార్లు వస్తుందండి. శుక్లపక్షంలో ఒకసారి, కృష్ణపక్షంలో ఒకసారి వస్తుంది. అయితే మనం ఈ సంకష్టహర చతుర్థి అనేది కృష్ణపక్షంలో వచ్చే చవితి తిథి రోజున చేసుకోవాలండి. పౌర్ణమి అయిన తర్వాత 4వ రోజున వచ్చే చవితి తిథి రోజున ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేపట్టాలి. మనకి వినాయక చవితి అనేది సంవత్సరంలో ఒక్కసారి వస్తుందండి. కానీ ఈ సంకష్టహర చతుర్థి మాత్రం ప్రతి నెలలో వస్తుంది. మనం ప్రతి నెల కూడా ఈ పూజను అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెలలో కృష్ణపక్షంలో చవితి తిథి సాయంత్రం వేళల్లో అంటే ప్రదోష సమయంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజునే ఈ సంకష్టహర చతుర్థి అయితే జరుపుకోవాలండి. సాయంత్రం వేళల్లో చంద్రుడు వచ్చిన తర్వాత మాత్రమే స్వామివారికి పూజ అనేది చేస్తామండి. అయితే ఈ చవితి తిథి మంగళవారం సాయంత్రం కనుక వచ్చినట్లయితే దాన్ని అంగారక చతుర్థి అని అంటారండి. ఇలా రావడం చాలా విశేషం. ఈ అంగారక చతుర్థి నాడే సంకష్టహర చతుర్థి పూజనైతే మనం చేసుకుంటాము. ఈ రోజు పూజ చేసుకోవడం వలన మన జాతకంలో ఉన్న కుజదోషాలన్నీ కూడా తొలగిపోయి మన సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి. కానీ మనకి ఇలా చాలా అరుదుగా వస్తాయండి. ఇలా గనక వచ్చినట్లయితే తప్పనిసరిగా చేసుకోండి. మరి మిగిలిన రోజుల్లో చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. మనకి ప్రతి మాసంలో కూడా ఈ సంకష్టహర చతుర్థి అయితే వస్తుందండి. మీరు ఏ మాసంలో అయినా సరే స్టార్ట్ చేసి ఈ పూజ అనేది చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఈ 2025 సంవత్సరంలో ప్రతి నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుందో డేట్స్తో సహా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఈ తేదీల్లో మీరు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవచ్చు. ఈ మాసం నుండి స్టార్ట్ చేయండి. ఏ మాసంలో అయినా సరే స్టార్ట్ చేయొచ్చండి. అయితే పుష్యమాసంలో, శూన్యమాసంలో అలాంటి మాసాలు కాకుండా మంచి మాసాలు మనకి వస్తాయి కదండి. అలాంటి మాసాల్లో కనుక స్టార్ట్ చేస్తే మనకి మధ్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఈ పూజ చేసుకోగలుగుతాము. అలాగే ఈ పూజ నుండి వచ్చే ఫలాన్ని అయితే పొందుతాము. అయితే ఈ పూజ మీరు పూజా మందిరంలో అయినా సరే చేసుకోవచ్చండి. లేదంటే ఇలా విడిగా పీఠం ఏర్పాటు చేసైనా సరే చేసుకోవచ్చు. సంకష్టహర చతుర్థి రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా ముందు రోజే అన్ని శుభ్రపరచుకొని ఉంచుకోండి. సాయంత్రం వేళల్లో చేయాలని చెప్పారు కదా, మరి ఉదయం వేళల్లో చేయాలని అంటున్నారు ఏంటని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. మనం సంకష్టహర చతుర్థి రోజున ఉదయం వేళల్లో స్వామివారికి ముడుపు కడతామండి. సాయంత్రం వేళల్లో స్వామివారికి పూజ అనేది చేసుకుంటాము. అన్నీ కూడా చెప్తాను మీకు. ముందుగా మీ పూజా మందిరంలో కానీ లేదంటే పూజా పీఠం పైన కానీ ఒక తెల్లని క్లాత్ కానీ, పసుపు కలర్ క్లాత్ కానీ, ఎరుపు రంగు క్లాత్ కానీ
వేయండి. దానిపైన వినాయకుడి ఫోటోని కానీ లేదంటే శివ పార్వతులతో కలిసి ఉన్న వినాయకుడి ఫోటోని కానీ పెట్టుకోవచ్చండి. అలాగే మీ దగ్గర విగ్రహాలు అవి ఉంటే అవి కూడా పూజలో పెట్టుకోండి. అయితే మీరు పూజా మందిరంలో చేసుకున్నట్లయితే ఆల్రెడీ వినాయకుడి ఫోటో విగ్రహాలు అన్నీ కూడా పూజా మందిరంలో ఉంటాయి కాబట్టి అక్కడే మీరు నిత్య పూజ రోజు పూజ ఎలా చేసుకుంటారో ఆ విధంగానే చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే పీఠం వేసుకున్న వారు ప్రతి నెల కూడా పీఠానికి ఒక పేరు ఉంటుందండి. అలాగే మనం పెట్టుకున్న గణేశుడికి కూడా ఒక నామం అయితే ఉంటుంది. పీఠం వేసుకునేటప్పుడే ఈ మాసంలో వచ్చే పీఠం పేరుని చెప్పుకొని పీఠం అయితే వేసుకోవాలండి. నేను ఈ పూజని ఫిబ్రవరి నెల నుండి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇది మాఘమాసం కాబట్టి పీఠం పేరు సామాన్య దేవ పీఠం అని చెప్పుకోవాలి. ఇంకా వినాయకుడి పేరు ద్విజప్రియ మహాగణపతి అని చెప్పుకొని స్వామివారిని పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ పేర్లు అయితే నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. మీరు దాన్ని బట్టి ఏ నెల ఏ స్వామివారు ఏ పీఠం అనేది మీకు తెలుస్తుంది. అయితే మనం తప్పనిసరిగా ఇలా చెప్పుకొనే పెట్టుకోవాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. అలా చెప్పుకొని పెట్టుకుంటే మంచిదండి. లేదంటే ఆ వినాయకుడిని మనసులో తలుచుకొని పెట్టుకున్నా సరే సరిపోతుంది. అయితే పూజ ఎవరు చెయ్యాలనంటే చెప్పాను కదండి, కష్టాలు ఉండేవారు, కోరికలు తీరాలనుకునేవారు ఎవరైనా సరే ఈ పూజ చేసుకోవచ్చండి. ఆడవారు, మగవారు, పెళ్ళి అయిన వారు, పెళ్లి కానివారు, చిన్నవారు, పెద్దవారు ఇలా ఎవరైనా సరే చేసుకోవచ్చండి. దీనికి ఎలాంటి ఆనవాయితీ అది అవసరం లేదు. ఫస్ట్ టైం చేసుకుంటున్న వారు కూడా చక్కగా మీరు స్టార్ట్ చేసుకొని చేసుకోవచ్చండి. అయితే ఎన్ని నెలలు చేసుకోవాలి అనేది మాత్రం మీరు ముందుగానే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా చెప్తాను. ముందుగా అయితే ఉదయం వేళల్లో ఈ విధంగా మీరు వినాయకుడికి పూజ ఎలా చేస్తారో ఆ విధంగా చేసేసుకోండి. మీరు రోజు వినాయకుడికి శ్లోకాలు మంత్రాలు అన్నీ కూడా చెప్పుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ కూడా సమర్పిస్తూ పూజనైతే చేసుకుంటారు కదండి. అలా స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత స్వామివారి ముందరే మనం ముడుపునైతే కట్టాలండి. మనం ముడుపు కట్టి ఏ కోరికైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. మీ కోరిక ధర్మబద్ధమయ్యి దృఢ సంకల్పంతో మీరు కోరుకుంటే అది తప్పకుండా నెరవేరి తీరుతుంది. పెద్ద పెద్ద పనులు అవ్వడానికి కూడా ఈ సంకష్టహర చతుర్థి రోజున ముడుపునైతే కడతారండి. ఇప్పుడు ఈ ముడుపు ఎలా కట్టాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక ఎర్రని క్లాత్ అయితే తీసుకోవాలండి. అది జాకెట్ ముక్క కానీ లేదంటే ఏదైనా మనం ముడుపు కట్టడానికి సరిపడే ఏదైనా క్లాత్ ఉంటే అది ఎరుపు కలర్ క్లాత్ అయితే తీసుకోవాలి. అయితే ఇది వాడింది తీసుకోకూడదండి, కొత్తది తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ క్లాత్ని ఇలా స్వామివారి ముందరే ఈ విధంగా పరుచుకొని 4 వైపులా కూడా చందనం కుంకుమలతో బొట్లయితే పెట్టుకోండి. అలాగే మధ్యలో కూడా చందనం కుంకుమతో బొట్లయితే పెట్టండి. ఆ తర్వాత మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచండి. ఇప్పుడు దీంట్లో బియ్యం వేయాలండి. ఈ బియ్యం 3 దోసెళ్ళు కానీ లేదంటే 3 గుప్పెట్లు కానీ వేసుకోవాలి. ఆ తర్వాత 2 తమలపాకులు పెట్టుకోవాలండి. అలాగే 2 వక్కలు పెట్టుకోవాలి. అలాగే 2 ఎండు ఖర్జూరాలు కూడా పెట్టుకోవాలి. ఇది తాంబూలం అన్నట్టు పెట్టుకుంటామండి. ఆ తర్వాత డబ్బులు కూడా పెట్టుకోవాలండి. డబ్బులు అయితే 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ 51 రూపాయలు కానీ 101 రూపాయలు కానీ ఇలా మీ శక్తి కొలది ఎంతైనా సరే పెట్టుకోవచ్చు. ఇంతేనండి. ఇప్పుడు ఈ క్లాత్కి 4 కొసలు పట్టుకొని ఈ ముడుపునైతే కట్టేయాలి. ఈ ముడుపు కట్టేటప్పుడు మాత్రం అసలు మాట్లాడకూడదండి. ఆ సంకష్ట వినాయకుడిని తలుచుకొని ఈ ముడుపునైతే కట్టుకోవాలి. అయితే ఈ ముడుపు తప్పనిసరిగా కట్టాలా అండి అని అంటే ముడుపు కడితేనే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందండి. మీ కోరిక తీరాలని అంటే తప్పకుండా ముడుపునైతే కట్టుకోండి. ముడుపు కట్టడం వలన వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదండి. మీరు చక్కగా ముడుపుని కట్టుకొని స్వామివారి పూజలో పెట్టుకోండి. ముడుపు కట్టకుండా స్వామివారికి పూజ చేయకూడదా అండి అని అంటే చేసుకోవచ్చండి. మీరు మామూలుగా ఉదయం వేళలో దీపారాధన చేసుకొని వినాయకుడికి పూజ ఎలా చేసుకుంటారో ఆ విధంగా చేసుకొని సాయంత్రం వేళలో సంకష్టహార వినాయకుడి పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఈ ముడుపు మళ్ళీ ఎప్పుడు తీయాలి, ఈ ముడుపులో ఉన్న సామాగ్రి ఏం చేయాలి అనేక సందేహాలు అయితే వస్తాయి కదండి. అవన్నీ కూడా చెప్తాను. ముందుగా అయితే ముడుపుకి మీరు పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా చందనంతో స్వస్తిక్ వేసుకుంటే మరీ మంచిదండి. స్వస్తిక్ గుర్తు మనకి శుభానికి సంకేతం కాబట్టి అలాగే ఆ వినాయకుడికి కూడా ఎంతో ఇష్టమైన స్వస్తిక్ గుర్తుని నేను ఈ విధంగా ముడుపు పైన వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ముడుపుని స్వామివారి ముందర కానీ లేదంటే ఒక పక్క సైడ్కి కానీ ఒక తమలపాకు పెట్టుకొని దానిపైన ఈ ముడుపునైతే ఉంచుకోవాలి. ముందుగా 2 చేతులతో ఈ విధంగా ముడుపును పట్టుకొని
ఆ స్వామివారికి ముడుపు చూపిస్తూ, స్వామి నేను ఈ సంకష్టహార చతుర్థి రోజున ముడుపునైతే కట్టాను అని చెప్పి మీ మనసులో ఉన్న కోరిక సంకల్పం ఏదైతే ఉందో అది గట్టిగా ఆ స్వామివారికి మనసులో చెప్పుకోండి. కోరిక చెప్పుకున్న తర్వాత మీరు ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఎన్ని నెలలు చేస్తారో అది కూడా స్వామివారికి ముందుగానే తెలియజేయాలండి. ఈ వ్రతాన్ని 3 నెలలు కానీ 5 నెలలు కానీ 11 కానీ లేదా 21 నెలలు కానీ చేస్తారండి. 1 సంవత్సరం పాటు కూడా చేస్తారండి. అంటే 12 నెలలు కూడా చేస్తారు. మరి కొందరైతే జీవితాంతం చెయ్యాలని అనుకుంటే అలా కూడా చేసుకుంటారు. వీటిల్లో మీరు ఎన్ని నెలలు చేయాలనుకుంటున్నారో ఆ నెలల సంఖ్య స్వామివారికి చెప్పుకోండి. ఆ తర్వాత 21 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి ఈ ముడుపు పైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు అలాగే ఎర్రని పుష్పాన్ని పెట్టి అగరబత్తులతో ధూపం చూపించి ఆ ముడుపుకి అలాగే స్వామివారికి దండం పెట్టుకోండి. అలాగే మీ కుల దేవతని గ్రామ దేవతల్ని కూడా ఒకసారి మనసులో తలుచుకోండి. ఆ తర్వాత సంకష్టహర వినాయకుడు అష్టోత్తరాలు అవి చదువుకుంటూ స్వామివారికి పువ్వులతో అక్షంతలతో పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. అయితే నైవేద్యం కింద మీరు బెల్లం పెట్టచ్చు, పళ్ళు పెట్టచ్చు, లేదంటే ఏదైనా నైవేద్యం చేసి పెట్టచ్చు. నేను ఇక్కడ స్వామివారికి ఎంత ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా నివేదన చేశానండి. అలాగే కొబ్బరికాయ కూడా ఉంటే తప్పనిసరిగా కొట్టండి. ముడుపు కట్టిన రోజున కొబ్బరికాయ కొడితే చాలా మంచిది. ప్రస్తుతానికి నా దగ్గర కొబ్బరికాయ అయితే లేదండి. మా వారిని తెమ్మన్నాను, తెస్తారు. సాయంత్రం పూజలో కొడతాను. ఒకవేళ మీరు ఉదయం పూజలోనే కొబ్బరికాయ సమర్పించినట్లయితే సాయంత్రం ఉంటే కొట్టచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత స్వామివారికి నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు స్వామివారి దగ్గర వేసి దండం పెట్టుకోండి. ఇంతటితో సంకష్టహర చతుర్థి ఉదయం పూజ పూర్తవుతుందండి. ఈ పూజ చేసిన వారు ఉదయం నుండి సాయంత్రం వరకు అంటే స్వామివారి పూజ అయ్యేంత వరకు కూడా ఉపవాసంతో ఉండాలండి. మరి అంత గట్టిగా ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. మంచినీళ్ళు, పాలు, మజ్జిగ, పళ్ళు ఇలా ఏమైనా సరే తీసుకొని ఉండొచ్చు. మరి ఆరోగ్యం బాగాలేని వారు, ఉపవాసం ఉండలేని వారు మరి పూజ చేయకూడదని అంటే చెయ్యొచ్చండి. ఆరోగ్యం బాగాలేని వారు మితంగా ఆహారం తీసుకొని నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకుండా అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా మితంగా ఆహారం తీసుకొని స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా ఉదయం వేళల్లో స్వామివారికి ముడుపు కట్టుకొని పూజనైతే చేసుకోవాలండి. ఉదయం వేళల్లో ఇలా పూజ చేసుకున్న తర్వాత మీరు వినాయకుడి గుడికి కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని రండి. దీపాలు అలా వెలుగుతూ ఉండవలసిన అవసరం ఏమీ లేదండి. దాంట్లో ఆయిల్ ఉన్నంత వరకు వెలిగి తర్వాత కొండెక్కేసినా పర్వాలేదు. ఒకవేళ మీరు దీపాలు కొండెక్కకుండా అలా ఉంచుకోవాలని అనుకుంటే అలా కూడా ఉంచుకోవచ్చండి సాయంత్రం పూజ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇంకా సాయంత్రం పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం. సాయంత్రం కూడా తలస్నానం చేసి పూజకైతే సిద్ధం అవ్వాలండి. ఇంకా ఇక్కడ పూజలో దీపాలు అయితే కొండెక్కేసాయి. మళ్ళీ ఈ కుందుల్లోనే ఆయిల్ వేసి దీపాలు వెలిగించకూడదండి. ఈ దీపపు కుందులు క్లీన్ చేసుకొని మళ్ళీ పూజలో పెట్టుకోవాలి. అలాగే స్వామివారికి ఉదయం పూజ చేసినటువంటి పువ్వులు అవి ఉన్నాయి కదండి, స్వామివారికి వేసిన పువ్వుల మాలది సాయంత్రానికి తీయవలసిన అవసరం ఏమీ లేదండి. అవి ఉంచేవచ్చు. ఒకవేళ అవి వాడిపోయాయి మీ దగ్గర పువ్వులు ఉన్నాయి అని అనుకుంటే మాత్రం పెట్టచ్చు, కానీ తీయవలసిన అవసరం ఏమీ లేదు. నేను ఇక్కడ వినాయకుడికి అభిషేకం చేసుకుంటానండి. అందుకని ఇక్కడ వినాయకుడి దగ్గర పువ్వులన్నీ కూడా నేను తీసేసాను. ఈరోజు స్వామివారికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. అది కూడా చెప్తాను. ముందుగా అయితే నేను క్లీన్ చేసుకున్నటువంటి దీపపు కుందులు మళ్ళీ పూజలో పెట్టుకుంటున్నానండి. క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైనా సపరేట్గా కుందులు ఉంటే అవైనా సరే పెట్టుకోవచ్చు. ముందుగా ఏకహారతతో దీపారాధన చేసుకోండి. స్వామివారికి దీపానికి ఒకసారి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఉదయం కట్టుకున్న ముడుపునైతే విప్పాలి. సాయంత్రమే ముడుపునైతే విప్పేయాలండి. అయితే కొంతమంది ముడుపుని ఈరోజు సాయంత్రం కాకుండా నెక్స్ట్ డే ఉదయాన్ని ముడుపుని విప్పి దాంట్లో ఉన్న బియ్యంతో నైవేద్యం చేసి స్వామివారికి నివేదన చేస్తారండి. లేదంటే కొంతమంది కోరిక తీరేంత వరకు కూడా ఈ ముడుపుని అలానే ఉంచుకుంటారండి. పూజా మందిరంలో కానీ లేదంటే బీరువాలో కానీ పెట్టుకుంటారు. అయితే మనం దీంట్లో తమలపాకులు అలాగే బియ్యం అది వేసాం కదండి, అయితే అవి కొంచెం పాడయ్యే గుణం ఉంటుంది కాబట్టి అన్ని నెలలు ఉంచకుండా ఏ నెలకా నెల ముడుపు కట్టుకుంటేనే మంచిదండి. మరి మన ఆడవారికి మధ్యలో ఆటంకం వస్తే ఏం చేయాలండి అంటే మీ ఇంట్లో వాళ్ళు పూజ చేస్తారని అనుకుంటే వారి చేత చేయించండి. లేదంటే ఆటంకం వచ్చిన నెల వదిలేసి నెక్స్ట్ నెల నుండి మీరు కంటిన్యూ చేయొచ్చండి. అయితే రెండో నెల మాత్రం అసలు ఆటంకం రాకుండా చూసుకోవాలండి. ద్వితీయ విఘ్నం ఉండకూడదని అంటారు. ఒకవేళ రెండో వారం ఆటంకం ఏర్పడితే ఫస్ట్ వారం చేసిన పూజ లెక్కలోకి రాదండి. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అదే మీకు రెండో వారం పూర్తయిన తర్వాత
తర్వాత మీకు ఆటంకం వచ్చినా సరే ఆ నెల వదిలేసి నెక్స్ట్ నెల నుండి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముడుపులో ఉన్న సామాగ్రిని ఏం చేయాలో చెప్తాను. ముందుగా మనం ముడుపులో బియ్యం వేసుకున్నాం కదండి. ఈ బియ్యంతో మీరు గణేశుడికి ఎంత ఇష్టమైన ఉండ్రాళ్ళు కానీ, కుడుములు కానీ, లేదంటే పరమాన్నం కానీ చేసి స్వామివారికి నివేదన చేయాలండి. ఇంకా తర్వాత మనం తాంబూలం పెట్టుకున్నాం కదండి. తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, వీటిలోనే 2 పళ్ళు, డబ్బులు కూడా పెట్టి ఈ తాంబూలాన్ని గుడిలో ఉన్న పంతులు గారికి తాంబూలంగా ఇచ్చేయండి. లేదు అంటే తమలపాకులు, వక్కలు పారే నీటిలో కలిపేసి ఈ ఎండు ఖర్జూరాలు మాత్రం మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇంకా ఈ ముడుపులో మనం డబ్బులు పెట్టుకున్నాం కదండి. నేనైతే 21 రూపాయలు అయితే పెట్టుకున్నాను. ఈ డబ్బుల్ని నెక్స్ట్ డే మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆ స్వామివారి హుండీలో వేసేయాలండి. ఈ విధంగా మీరు ఎన్ని నెలలు చేయాలనుకుంటున్నారో అన్ని నెలలు కూడా ఈ విధంగానే ముడుపు కట్టుకోవాలండి. ప్రతి నెల కూడా మీ సంకల్పం ఒకటే అయ్యి ఉండాలండి. ప్రతి నెల కూడా మారకూడదు. ఒక కోరికకి ఒక ముడిపే కట్టాలండి. 2 కోరికలు ఉన్నాయి కదండి, 2 ముడుపులు కట్టకూడదు. ఒక కోరిక తీరిన తర్వాత మాత్రమే, అది కూడా మీరు అనుకున్న నెలలు ముగిసిన తర్వాత మాత్రమే మళ్ళా మీరు చెయ్యాలి అనుకుంటే రెండోసారి పూజకి సిద్ధం అవ్వాలి. మీరు అనుకున్న నెలల కన్నా ముందే మీరు అనుకున్న సంకల్పం నెరవేరినట్లయితే మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో పూజను ఆపకూడదండి. మీరు అనుకున్న నెలలన్నీ కూడా పూర్తి చేయాలి. అయితే ప్రతి నెల కూడా మనం ముడుపు కట్టిన క్లాత్ మార్చాలా అంటే మీ దగ్గర కొత్తది ఉంటే తీసుకోండి. లేదు అంటే ఈ క్లాతే పసుపు నీటిలో వాష్ చేసేసి మళ్ళీ ఇదే క్లాత్లో ముడుపు కట్టుకోవచ్చు. లాస్ట్ నెల వచ్చేసరికి క్లాత్ బాగానే ఉందని అనుకుంటే మాత్రం ఆ క్లాత్లో మీరు ముడుపు కట్టుకున్న డబ్బులు ఉంటాయి కదండి, ఆ డబ్బులు ఒక్కటి పెట్టేసి ముడుపులా కట్టేసి ఆ ముడుపుని వినాయకుడు గుడిలో హుండీలో వేసేయండి. ఇంతటితో మీ పూజ పరిసమాప్తం అయిపోతుంది. క్లాత్ బాగాలేదని అనుకుంటే మధ్యలో కొత్త క్లాత్ కూడా తీసుకోవచ్చు. పాత క్లాత్ మాత్రం మీరు పూజకి సంబంధించిన వాటికి ఉపయోగించాలి. నేను ఇక్కడ బెల్లం నైవేద్యంగా పెట్టాను కదండి. ఆ బెల్లం అలాగే ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం చేస్తానండి. ఒకవేళ మీరు చేసే నైవేద్యాలకి ఈ ముడుపులో ఉన్న బియ్యం సరిపోకపోయినట్లయితే మీ దగ్గర ఉన్న బియ్యాన్ని చేర్చి మీరు నైవేద్యాలు అనేవి చేయొచ్చండి. ఇంకా ఇక్కడ స్వామివారికి పూజ చేసినటువంటి అక్షింతలు ఇలా స్వామివారి వైపుకే తోసి వదిలేయండి. ఇంకా స్వామివారిని పటం కదిలించడం, పటం తీసి పక్కన పెట్టడం లాంటివి ఏమి కూడా చేయకండి. ఇక్కడ నేను విగ్రహానికి మాత్రం నేను అభిషేకం అయితే చేసుకుంటానండి. అది కూడా చూపిస్తాను. మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పడం కోసమే నేను ఇంత వివరంగా చెప్తున్నానండి. వీడియో కొంచెం పెద్దదైనా సరే కొంచెం ఓపికతో వీడియో మొత్తం చూస్తే మీకు అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయండి. మొత్తం చూడటానికి అయితే ప్రయత్నించండి. ఇంకా కావాలనుకుంటే కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడటానికైతే ట్రై చేయండి. అలాగే ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వారు ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు తెలుసుకున్నట్టుగానే మిగిలిన వారు కూడా ఈ పూజ కోసం తెలుసుకుంటారు. సంకష్టహర చతుర్థి రోజున సాయంత్రం వేళలో నేను స్వామివారికి అభిషేకం అయితే చేసుకుంటానండి. అందుకని స్వామివారి విగ్రహాన్ని తీసి ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నేను స్వామివారిని అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కూడా వినాయకుడి విగ్రహం ఉంటే ఈరోజు తప్పనిసరిగా అభిషేకం అయితే చేసుకోండి. చాలా చాలా మంచిది. మా దగ్గర వినాయకుడి విగ్రహం లేదండి, మరి మేము ఎలా అభిషేకం చేసుకోవాలని అంటే ఏమీ పర్వాలేదండి. విగ్రహం లేకపోతే మీ దగ్గర స్వామివారి పటం ఉంది కదా, ఆ పటానికి మీరు తీసుకున్న అభిషేక ద్రవ్యాలు స్పూన్తో చూపించి వాటిని ఒక ప్లేట్లో విడిచిపెట్టేయండి. ఈ విధంగా చేసినా సరే స్వామివారికి అభిషేకం చేసినట్లే అవుతుంది. ఆ తర్వాత పూజలో తప్పనిసరిగా పసుపు వినాయకుడిని అయితే పెట్టుకోవాలండి. మనం ఇక్కడ వినాయకుడి పూజ చేస్తున్నాం కదండి, మళ్ళీ పసుపు వినాయకుడిని పెట్టుకోవాలని అంటే తప్పనిసరిగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ గణనాథుడికి 32 రూపాలు ఉన్నాయండి. ఆ రూపంలో ఒకటే ఈ పసుపు వినాయకుడు కూడా. అందుకనే మనం వినాయకుడి పూజ చేస్తున్నా సరే ఈ పసుపు గణపతిని పెట్టుకొని ముందుగా మనం పూజనైతే చేయాల్సిందే. పసుపు వినాయకుడు విఘ్నాలు తొలగించే వినాయకుడు కాబట్టి అందుకని ముందుగా ఆది దేవుడైనటువంటి ఆ విఘ్నరాశికి మొదటి పూజనైతే చేయాలండి. ఆ తర్వాత ఇక్కడ గౌరీదేవి అమ్మవారిని కూడా పెట్టుకోవాలండి. ఇలా పసుపు గౌరమ్మను చేసుకొని పూజలో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ వినాయకుడికి తలపైన బొట్టు పెట్టాలండి. అదే గౌరమ్మ తల్లికి అయితే ఇలా ఫేస్ పైన బొట్టు ఉన్నట్టుగా పెట్టాలి. ఆ తర్వాత పసుపు వినాయకుడికి ఇలా వస్త్రాన్ని సమర్పించి పువ్వులతో అందంగా అలంకరించుకోండి. అలాగే గౌరమ్మ తల్లికి కూడా మీ దగ్గర ఉన్న మాలలతో పువ్వులతో అలంకరించుకోండి. అయితే నేను ఇక్కడ గౌరీదేవి అమ్మవారి దగ్గర నిండుగా ఉన్న పసుపు కుంకుమలు అయితే పెట్టుకున్నానండి. ఇలా తప్పనిసరిగా పెట్టుకోండి, చాలా చాలా మంచిది.
ముఖ్యంగా గౌరీదేవి తల్లి మనకి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందండి. ఆ అమ్మకి గోరంత కుంకుమ సమర్పిస్తే మనకి కొండంత సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందండి. అందుకనే తప్పనిసరిగా పసుపు కుంకుమలు పెట్టుకోవడం కానీ లేదంటే కుంకుమతో పూజ చేయడం కానీ చేయండి. ఈ రోజు పూజలో కలసం అయితే పెట్టుకుంటారండి. అది కూడా ఆనవాయితీ ఉన్నవారు కలసాన్ని అయితే పెట్టుకుంటారు. కలసం పెట్టుకున్న ఆనవాయితీ లేనివారు ఇలా ఇత్తడి చెంబుతో నీళ్లు తీసుకొని కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి ఈ ఇత్తడి చెంబుని పూజలో ఒక పక్కకు పెట్టుకోండి. ఒకవేళ కలసం పెట్టుకున్నట్లయితే ఈ కలసాన్ని నెల రోజులు అలానే ఉంచాలనంటే ఏం అవసరం లేదండి. మీరు పూజ చేసిన రోజు పెట్టుకొని నెక్స్ట్ డే ఆ కలసాన్ని తీసేవచ్చు. ప్రతి నెల కూడా మీరు ఆ కలసాన్ని వాడొచ్చండి. దానిపైన పెట్టే కొబ్బరికాయ పాడైపోతుంది కాబట్టి కొత్త తెచ్చుకోండి. జాకెట్ ముక్క అదే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ సంకష్టహర చతుర్థి పూజ ఏ సమయంలో చేయాలనంటే ఉదయం వేళల్లో అయితే 7 గంటల లోపే పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలా కుదరలేదని అనుకుంటే 9 గంటల లోపైనా సరే స్వామివారికి ముడుపు కట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. అదే సాయంత్రం అయితే 6 గంటల నుండి 9 గంటల లోపు ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. ప్రతి నెల ఇదే టైంకి చేసుకోవచ్చు. ఇలా సాయంత్రం పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా నేను పెట్టేసుకున్నానండి. తర్వాత మీ దగ్గర జవ్వాది పౌడర్ కానీ అత్తర్ కానీ లిక్విడ్ కానీ ఉంటే పూజలో అక్కడక్కడ వేయండి. మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇంకా పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా ఏకహారతితో దీపారాధన చేసుకోవాలండి. మనం ముందు పెట్టుకున్న దీపపు కుందులు కాకుండా ఇంకా నేను 2 కుందులు అయితే పెట్టుకున్నానండి. ఇలా ఎన్ని దీపాలైనా సరే పెట్టుకోవచ్చు. ఇన్నే పెట్టుకోవాలని అయితే ఏమీ లేదు. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది పసుపు వినాయకుడినండి. అంటే ఆది దేవుడు అయినటువంటి గణపతికి పూజ చేసుకోవాలండి. ఆ స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ కూడా సమర్పిస్తూ ఆ స్వామివారి శ్లోకాలు ఉంటాయి కదండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అది కానీ లేదంటే ఆ స్వామివారి అష్టోత్తరాలు కానీ అన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఇవేమీ మాకు రావండి అని అనుకుంటే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజనైతే చేయండి. ఆ తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. స్వామివారికి బెల్లం కానీ లేదంటే పళ్ళు కానీ అటుకులు కానీ ఇలా ఏవైనా సరే సమర్పించి కర్పూరంతో హారతినివ్వండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర వేసి తండ్రి విఘ్నాలు తొలగించే విఘ్నరాజా నేను సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను. మధ్యలో ఎలాంటి ఆటంకాలు రాకుండా మధ్యలో మానేయకుండా అన్ని నెలలు పూజ పూర్తి చేయాలని అలాగే నేను కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరాలని కోరుకుంటూ ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఇంతటితో పసుపు వినాయకుడి పూజ అయితే పూర్తవుతుంది. ఇప్పుడు సంకష్టహర వినాయకుడి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా ఆ గణపతికి అభిషేకం చేయడం కోసమని నేను ఇక్కడ పంచామృతాలు తీసుకుంటున్నానండి. అయితే ఈ పంచామృతాలు మీరు వేరువేరుగా తీసుకోవచ్చు లేదంటే ఇలా మొత్తం అన్నీ కలిపి ఒకే దానిలో తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ వేరువేరుగా ఎలా అభిషేకం చేయాలనేది చాలా వీడియోస్లో చూపిస్తూనే వచ్చాను కదండి. ఇప్పుడైతే అన్నీ కలిపి స్వామివారికి అభిషేకం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఇలా ఒక ఎత్తడి చెంబు అయితే తీసుకోండి. దాంట్లో ముందుగా ఆవు పాలు అయితే తీసుకోవాలండి. మీ దగ్గర ఆవు పాలు ఉంటే తీసుకోండి లేదంటే మీ దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలు తీసుకోవచ్చు. అయితే ఇవి పచ్చిపాలే తీసుకోవాలండి. తర్వాత ఆవు పెరుగు తీసుకోవాలి. తర్వాత తేనె నెయ్యి పంచదార ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మొత్తం ఈ విధంగా చెంబులో ఒక దాని తర్వాత ఒకటి వేసుకోండి. అయితే ఇవి ఇంతే క్వాంటిటీలో వేయాలని అయితే ఏమీ లేదండి. మీరు అన్నీ సమానంగా వేసుకోవచ్చు లేదంటే ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా ఏమీ పర్వాలేదు. కానీ చెంబుకు నిండుగా తీసుకోండి. ముందుగా గణపతి దగ్గర పువ్వులు వేసి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అభిషేకం అయితే ప్రారంభించాలి. ముందుగా స్వామివారికి శుద్ధ జలం అంటే మంచినీటితో అభిషేకం చేయాలండి. ఆ తర్వాత అన్నీ కలిపి పెట్టుకున్న పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేయాలి. నెమ్మదిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్వామివారికి అభిషేకం అయితే చేయండి. అభిషేకం చేసేటప్పుడు ఓం శ్రీ గణాధిపతియే నమః లేదంటే ఓం గణపతియే నమః అనే ఆ స్వామివారి నామాన్ని తలుచుకుంటూ మీరు అభిషేకం అయితే చేయాలండి. ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఈ విధంగా అభిషేకం చేస్తూ స్వామివారి నామాన్ని జపిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. ఆ స్వామివారు ఎంతో సంతోషిస్తారు. మనకి కూడా పూజ చేసిన తృప్తి కలుగుతుందండి. ఆ రోజు అంతా కూడా మనకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు వినాయకుడికి పూజ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి. అది కాకుండా పిల్లలకి ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలన్నా వారికి మంచి సీట్లు రావాలన్నా బాగా చదువుకోవాలన్నా తప్పకుండా వినాయకుడికి అభిషేకం చేయించి స్వామివారికి పూజనైతే చేయించండి. అయితే స్వామివారికి పంచామృతాలతోనే కాదండి పసుపు జలంతో కుంకుమ జలంతో ఇంకా చందనం జలంతో పుష్పాలు ఉంచినటువంటి జలంతో ఇలా రకరకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం అనేది చేయొచ్చు.
ఇలా మీరు తీసుకున్న ద్రవ్యాలన్నింటితో స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి ధూపం చూపించి హారతి కూడా పట్టి స్వామివారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారిని తీసి మళ్ళీ పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. అంటే స్వామివారిని మంచి నీటితో బాగా కడిగి మంచి క్లాత్తో తుడిచి చందనం కుంకుమతో బొట్లు అవి పెట్టి పూజ కోసం సిద్ధంగా ఉంచుకోండి. ఇంకా అభిషేకం చేసినటువంటి ఈ ద్రవ్యాన్ని మనం చేసిన పంచామృతాలు కొద్దిగా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అవైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలి. ఇంకా మిగిలిన ఏ ద్రవ్యాలతో అయితే మీరు అభిషేకం చేస్తారో ఆ ద్రవ్యాలన్నింటినీ కూడా ఏదైనా మొక్కలు మొదట్లో వేసేయండి. విగ్రహం లేనివారు పటంలో ఉన్న స్వామివారికి స్పూన్తో మీరు తీసుకున్న ద్రవ్యాలను చూపించి ఒక ప్లేట్లో వదిలిపెట్టేయండి. ఈ విధంగా చేసినా సరే స్వామివారికి అభిషేకం చేసినట్లనే అవుతుంది. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా ఒకటేనండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ స్వామివారిని ఉంచడం కోసమని ఇలా ఒక ఆసనాన్ని అయితే సిద్ధం చేసుకుంటున్నానండి. ఒక పీట పెట్టుకొని దాంట్లో ఒక తమలపాకుని అయితే పెట్టుకున్నానండి. తర్వాత కొద్దిగా బియ్యం వేసి పసుపు కుంకుమలు ఉంచి దానిపైన స్వామివారికి ఎంత ఇష్టమైనది గరికండి. ఆ గరికని కూడా ఈ విధంగా స్వామివారి పీఠం పైన ఈ విధంగా పెట్టుకొని ఆ తర్వాత స్వామివారిని అయితే పెట్టుకోవాలి. స్వామివారికి తెల్ల జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. మీకు కనుక దొరికినట్లయితే తప్పకుండా జిల్లేడు పువ్వులు తెచ్చుకొని ఇలా మాలగా కట్టి స్వామివారికి వెయ్యండి. నాకైతే కొద్దిగా దొరికాయండి. అందుకని స్వామివారి విగ్రహానికి ఈ విధంగా మాలనైతే కట్టి నేను స్వామివారికి వేస్తున్నాను. లేదంటే మీకు ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో స్వామివారిని అందంగా అలంకరించుకోండి. ఇంకా మీ దగ్గర ఏనుగులు అవి ఉంటే స్వామివారికి ఇరువైపులా పెట్టుకోండి. ఆ తర్వాత ఈ పూజకి సంబంధించిన సంకష్టహార చతుర్థి వ్రత కల్పం బుక్ అయితే ఉంటుందండి. ఈ బుక్కి కూడా కొంచెం పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఈ బుక్ని కూడా పూజలో పెట్టుకోండి. ఒకవేళ బుక్ లేకపోతే ఏం చేయాలన్నది కూడా చెప్తాను. నేనైతే పూజలో అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. అలాగే స్వామివారికి ఎరుపు అక్షింతలు అంటే చాలా ఇష్టం అండి. కొద్దిగా అక్షింతలు నెయ్యి వేసి అక్షింతలు కూడా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా మనం కలసం పెట్టుకున్నాం కదండి. కలసంలో ఉన్న పువ్వుతో ఆ కలసంలో ఉన్న నీటిని కొద్దిగా తీసి వినాయకుడి పైన అలాగే మనం పూజలో పెట్టుకున్న పూజా సామాగ్రి అన్నిటిపైన కూడా చల్లండి. ఆ తర్వాత స్వామివారికి వస్త్రమాలను సమర్పించి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు స్వామివారి పాదాల పైన వేసి ఆ స్వామివారికి ఆహ్వానం పలుకుతూ దండం పెట్టుకోండి. తండ్రి సంకష్టహార వినాయక, నేను మీ పూజనైతే ప్రారంభిస్తున్నాను. ఈ పూజకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పూజలో వచ్చి కూర్చో తండ్రి. నేను చేసిన పూజను అంతటినీ కూడా స్వీకరించి మాకున్న సమస్యలన్నీ కూడా తీర్చి తండ్రి అని ఆ స్వామివారిని ఆహ్వానించి దండం పెట్టుకోండి. పార్వతీపుత్ర హరహర మహాదేవ జై బోలో గణేష్ మహారాజ్కి జై అని అనుకుంటూ కూడా మీరు పూజనైతే ప్రారంభించవచ్చు. ఇప్పుడు ఈ పూజ తాలూకా బుక్ ఉంది కదండి, సంకష్టహార చతుర్థి వ్రతకల్పం. ఈ బుక్ మీకు పూజా సామాగ్రి షాపుల్లో కానీ బుక్స్ షాపుల్లో కానీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లేకపోతే నేను ఇక్కడ చూపిస్తాను, మీరు స్క్రీన్ షాట్ అయినా సరే తీసుకొని చదువుకోవచ్చండి. ఈ పూజ ఎలా చేసుకోవాలో అన్ని డీటెయిల్స్ కూడా ఈ బుక్లో ఉంటాయండి. మీరు ఈ బుక్నైనా సరే ఫాలో అవ్వచ్చు, లేదంటే నేను చేస్తున్న పూజనైనా సరే మీరు ఫాలో అవ్వచ్చు. ముందుగా ఏకవింశతి పుష్ప పూజ చేయాలండి. స్వామివారికి 21 పుష్పాలతో పూజనైతే చేయాలి. మీకు 21 రకాల పుష్పాలు దొరికినట్లయితే తెచ్చుకోండి, లేదంటే మీకు ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాల పుష్పాలు అయితే తెచ్చుకోండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారికి సమర్పించండి. ఆ తర్వాత ఏకవింశతి పత్ర పూజ అని ఉంటుందండి. స్వామివారికి 21 పత్రాలతో స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. మీకు 21 పత్రాలు దొరికితే తెచ్చుకోండి, లేదంటే మీకు ఎన్ని పత్రాలు దొరికితే అన్ని పత్రాలు తెచ్చుకోండి. స్వామివారికి ఎంత ఇష్టమైనది గరిక కాబట్టి గరికతో అయినా సరే మీరు పూజనైతే చేయొచ్చండి. ఆ తర్వాత ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన ఎరుపు అక్షింతలతో స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకోండి. ఆ తర్వాత దోర్వ యుగ్మ పూజనైతే చేసుకోవాలి. అంటే దోర్వం అంటే గరిక అని అర్థం అండి. గరికతో ఈ స్వామివారి మంత్రాలన్నీ కూడా చదువుకుంటూ మీరు పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క మంత్రానికి 2 గరిక పూసలను పెడుతూ మీరు పూజనైతే చేసుకోవచ్చండి. స్వామివారి పూజలో గరిక చాలా ప్రధానం అండి. అందుకని మీరు కొద్దిగా ఎక్కువగానే గరికనైతే తెచ్చుకోండి. ఇక్కడ నేను చూపించిన ఈ మంత్రాలన్నీ కూడా పుష్పాలతో అక్షింతలతో గరికతో పత్రితో పూజనైతే చేయాలండి. మాకు ఇవేమీ రావండి, మేము ఇన్ని చదవలేము, మాకు నోరు తిరగదు అని అనుకునేవారు సంకటనాశన గణేశ స్తోత్రం అని ఉంటుందండి. ఇది ఒక్కటి చదువుకొని మీరు పూజ చేసుకున్నా చాలండి. అయితే ఇది ఒకసారి కానీ 3 సార్లు కానీ 5 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుంటే చాలా చాలా మంచిది. ఒకవేళ మాకు చదవడం రాదండి అని అనుకునేవారు కనీసం టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ ఆడియో పెట్టుకునే సరే మీరు స్వామివారికి గరికను సమర్పిస్తూ పూజనైతే చేసుకోవచ్చండి. ఈ పూజలో ఈ స్తోత్రం అయితే తప్పనిసరిగా
మనస్ఫూర్తిగా చదవాలండి. అలాగే ఆ స్వామివారి నామమైనటువంటి శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని కూడా 108 సార్లు మీరు చదువుకుంటూ మీరు పూజనైతే చేయాలి. స్వామివారికి అన్నీ కూడా సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. అయితే పూజలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి దళాన్ని అయితే వాడకూడదండి. అలాగే ఈ పూజని అశౌచకంలో ఉన్నవారు కానీ సూతకంలో ఉన్నవారు కానీ ఈ పూజనైతే చేయకూడదండి. అలాగే ఈ రోజున ఉపవాసం అయితే ఉండాలని చెప్పాను కదండి. అయితే ఈరోజు మధ్యాహ్నం వేళల్లో పడుకోవడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. అలాగే మద్య మాంసాలు కూడా ముట్టరాదు. గరిక బిలవ దళాలతో స్వామివారిని అర్చించాలి. ఈ విధంగా మీకు వచ్చిన మంత్రాలతో స్వామివారిని పూజించిన తర్వాత గౌరీదేవి అమ్మవారికి పూజనైతే స్టార్ట్ చేయాలి. ముందుగా ధ్యానం చదువుకోవాలండి. ఆ తర్వాత గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకోవాలి. ఇవన్నీ మీరు గూగుల్ చేసినా సరే వస్తాయండి. మీరు ఆ విధంగా సరే చూసి చదువుకోవచ్చు. లేదంటే ఓం శ్రీ గౌరీ దేవియై నమః, లేదంటే ఓం శ్రీ గౌరీ మాత్రే నమః అనే మంత్రం చదువుకునే సరే మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఇలా అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి పసుపు అలాగే కుంకుమతో పువ్వులతో గాజులతో పూజనైతే చేసుకోండి. మీ దగ్గర చిట్టు గాజులు ఉంటే చిట్టు గాజులతో పూజనైతే చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఏమి లేకపోయినా సరే అక్షింతలతో అయినా సరే పూజ చేసుకోవచ్చండి. ఇలా గౌరమ్మను కూడా పూజించిన తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవార్లకి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. ముందుగా అమ్మవారికి మీ దగ్గర ఏమైనా పళ్ళు ఉంటే పళ్ళుని నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత ఆ గణేశుడికి మనం ముడుపు కట్టినటువంటి బియ్యంతో నేను ఇక్కడ ఉండ్రాళ్ళు అలాగే పరమాన్నాన్ని తయారు చేశానండి. ఇవి నేను స్వామివారికి నైవేద్యంగా పెడుతున్నాను. అయితే మీరు ఉండ్రాళ్ళు కానీ కుడుములు కానీ ఏవైనా సరే తయారు చేసి పెట్టొచ్చండి. అయితే ఇవి పెట్టేటప్పుడు 11 కానీ 21 చొప్పుటి కానీ పెట్టాలండి. ఈ నైవేద్యాలతో పాటుగా మీకు దొరికినటువంటి పళ్ళును కూడా స్వామివారికి నివేదన చేయండి. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించాలండి. తర్వాత ధూపం చూపించి ఈ వ్రతం తాలూకా కథలు అయితే చదువుకోవాలండి. ఈ సంకష్టహర చతుర్థి వ్రత కల్పం బుక్లో 4 కథలు ఉంటాయండి. ఈ కథలన్నీ కూడా మనకి ఈ సంకష్టహర చతుర్థి వ్రత మహత్యాన్ని తెలియజేస్తాయండి. తప్పకుండా ఈ కథలన్నీ కూడా చదువుకోండి. అయితే మీకు గూగుల్ చేసినా సరే వస్తాయి. లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్న బుక్ స్క్రీన్ షాట్ అయినా సరే తీసుకోండి. మీరు యూట్యూబ్లో ఆడియో పెట్టుకునైనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఈ కథలన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి అక్షింతలతో పూజనైతే చేసుకోండి. తప్పనిసరిగా ఈ కథలన్నీ చదువుకోవాలా అండి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఒక్కొక్క కథ చదువుతూ ఉంటే ఈ పూజ యొక్క గొప్పతనం ఏంటనేది మనకు తెలుస్తుందండి. ఇలాంటి కథలు చదివినా విన్నా చాలా మంచిదండి. అందుకని తప్పనిసరిగా కథలను అయితే చదువుకోండి. ఈ విధంగా కథలన్నీ కూడా చదువుకున్న తర్వాత స్వామివారికి నారికేళాన్ని సమర్పించండి. అంటే కొబ్బరికాయనైతే కొట్టండి. ఒకవేళ మీరు ఉదయాన్నే కొట్టినట్లయితే సాయంత్రం మీ దగ్గర ఇంకొక కొబ్బరికాయ ఉన్నట్లయితే కొట్టండి. ఒకవేళ లేదు అని అనుకుంటే కొట్టకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఉదయం కొట్టారు కాబట్టి పర్వాలేదు. నేను ఉదయం కొట్టలేదు కదండి, అందుకని నేను ఇప్పుడు సమర్పిస్తున్నాను. ఇంట్లో ఉన్న వారు అందరూ కూడా కొట్టనవసరం లేదండి. ఒకళ్ళు కొడితే సరిపోతుంది. కొబ్బరికాయని నివేదన చేసిన తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని స్వామివారి పాదాలపైన అలాగే అమ్మవారి పాదాలపైన వేసి దండం పెట్టుకోండి. మగవారైతే సాష్టాంగ నమస్కారం, ఆడవారైతే మోకాళ్ళపైన శిరస్సు వంచి చేతులు జోడించి దండం పెట్టుకోండి. తండ్రి పూజలో ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించమని కోరుకుంటూ 3, 5 లేదా 11 గుంజీలైతే తీయాలి. ఆ తర్వాత ఆ సంకష్టహార వినాయకుడికి మీకున్న సమస్యలు ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా చెప్పుకొని అవన్నీ తొలగించమని కోరుకుంటూ సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించమని కుటుంబ సభ్యులంతా సంపూర్ణ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని మీ మదిలో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకొని ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇంతటితో పూజ అయితే అయిపోలేదండి, ఇంకా ఉంది, అది కూడా చెప్తాను. ఇలా పూజ చేసుకున్న అనంతరం స్వామివారికి అలాగే చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించాలండి. ముందుగా వినాయకుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. దానికోసం ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి. అలాగే ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు కూడా పక్కనే పెట్టుకోండి. తర్వాత కొద్దిగా అక్షింతలు, ఎరుపు అక్షింతలైనా పర్వాలేదు పసుపు అక్షింతలైనా పర్వాలేదు తీసుకోండి. అలాగే కొన్ని పువ్వులు కూడా తీసుకోండి. అవి కూడా ఎరుపు పువ్వులు అయితే చాలా మంచిది. స్వామివారికి ఎర్రని పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి. అందుకని ఎర్రని పువ్వుల్ని పూజలో ఉపయోగించండి. ఇప్పుడు ఈ పూజా బుక్లోనే ఆర్ఘ్యానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయండి. 3 మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలు చదువుకుంటూ ఆర్ఘ్యం అయితే సమర్పించాలి. నేను ఈ 3 మంత్రాలు చదువుకుంటూ 3 సార్లు ఆర్ఘ్యం అయితే సమర్పిస్తున్నానండి. కొంతమంది 12 సార్లు కానీ 21 సార్లు కానీ ఆర్ఘ్యం అయితే సమర్పిస్తారండి. 12 సార్లు అయితే ఒక్కొక్క మంత్రానికి 4-5 సార్లు ఆర్ఘ్యం అయితే సమర్పిస్తారు. అది 21 ఆర్ఘ్యాలు సమర్పించాలనుకుంటే ఒక్కొక్క మంత్రానికి 7 సార్లు ఆర్ఘ్యం అయితే సమర్పిస్తారు. మీరు ఎలాగైనా సరే సమర్పించవచ్చండి. నేను ఇక్కడ ఈ 3 మంత్రాలకి 3 సార్లు సమర్పిస్తున్నాను. ఈ 3 మంత్రాలు చదువు
చదువుకొని సమర్పిస్తే మంచిది. ఒకవేళ ఇన్ని మంత్రాలు మేము చదవలేమని అనుకుంటే ఈ మంత్రం అయితే చదువుకోండి. ముందుగా చేతిలోకి కొద్దిగా అక్షింతలు, ఒక ఎర్రని పువ్వు తీసుకొని మనం తీసుకున్న ఈ వాటర్ని చేతిలోకి వేసుకుంటూ చేతిలో ఉన్న అక్షింతలు పువ్వు ప్లేట్లోకి జారవిడవాలి. ఈ విధంగా స్వామివారికి ఆర్ఘ్యాన్ని అయితే సమర్పించాలి. ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు మంత్రాలు రాని వారు ఈ విధంగా చదువుకోండి. శ్రీ సంకటహర గణపతియే నమః ప్రథమార్ఘ్యం సమర్పయామి అని మొదటి ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు చెప్పుకోండి. ఇంకా రెండో ఆర్ఘ్యానికి శ్రీ సంకటహర గణపతియే నమః ద్వితీయార్ఘ్యం సమర్పయామి. ఇంకా మూడో ఆర్ఘ్యానికి శ్రీ సంకటహర గణపతియే నమః తృతీయార్ఘ్యం సమర్పయామి అని చెప్పుకుంటూ ఆర్ఘ్యం అయితే స్వామివారికి సమర్పించండి. ఈ విధంగా మీరు స్వామివారికి ఆర్ఘ్యాలు సమర్పించిన తర్వాత చంద్రుడికి కూడా ఆర్ఘ్యం సమర్పించాలండి. చంద్రుడికి రోహిణీదేవికి ఆర్ఘ్యం సమర్పిస్తాము. ఇప్పుడు ఆరు బయటకు వచ్చి బాల్కనీలోంచి కానీ మేడపై నుంచి కానీ చంద్రుడిని దర్శించుకుంటూ మీరు ఆర్ఘ్యం అయితే సమర్పించాలండి. చంద్రుడికి కూడా 3 మంత్రాలు ఉంటాయండి. ఈ 3 మంత్రాలు చదువుకుంటూ 3 సార్లు ఆర్ఘ్యం సమర్పించాలి. ఈ మంత్రాలు రాని వారు ఏం చదువుకోవాలో కూడా చెప్తాను. ఇప్పుడు చేతిలోకి కొద్దిగా బియ్యం తీసుకోవాలండి. అక్షింతలు కాదు, మనం అన్నం వండుకునే బియ్యం, తెల్లని బియ్యం తీసుకోవాలి. అలాగే ఒక తెల్లని పుష్పం తీసుకోవాలి. అలాగే కొద్దిగా గ్లాస్తో పాలు తీసుకోవాలండి. ఆవు పాలు అయితే చాలా మంచిది, అది కూడా పచ్చిపాలే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పాలు కొద్దిగా వేసుకుంటూ చేతిలో ఉన్న బియ్యం అలాగే పువ్వు జార విడుస్తున్నట్లుగా చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. శ్రీ రోహిణీ చంద్రమసే నమః ప్రథమార్ఘ్యం సమర్పయామి అని మొదటి ఆర్ఘ్యానికి, శ్రీ రోహిణీ చంద్రమసే నమః ద్వితీయార్ఘ్యం సమర్పయామి అని రెండో ఆర్ఘ్యానికి, శ్రీ రోహిణీ చంద్రమసే నమః తృతీయార్ఘ్యం సమర్పయామి అని అనుకుంటూ 3 సార్లు చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వాలండి. ఇలా ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాత రోహిణీదేవికి చంద్రుడికి దండం పెట్టుకోండి. మీరు ఆర్ఘ్యం ఇచ్చిన జలాన్ని కానీ లేదంటే పాలుని కానీ ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. మిగిలిన పాలు బియ్యం మీరు వంటల్లో వాడుకోవచ్చండి. ఓన్లీ ఆర్ఘ్యం ఇచ్చిన పాలను మాత్రమే చెట్ల మొదట్లో వేయండి. అయితే మనం ఈ చంద్రుడికి సమర్పించే ఆర్ఘ్యం అంతా కూడా వినాయకుడి పూజ అయిన అనంతరం సమర్పిస్తాం కాబట్టి పూజ అంతా అయ్యేసరికి 8 లేదా 9 అవుతుంది. కాబట్టి ఆ సమయంలో అయినా సరే మీరు చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించవచ్చండి. ఒకవేళ చంద్రుడు ఎక్కువ వర్షాలు కురుస్తున్నప్పుడు కానీ లేదంటే మబ్బుల చాటుకు వెళ్ళిపోయినప్పుడు కానీ మనకి చంద్రుడు కనిపించడు కదండి. మరి అటువంటప్పుడు ఏం చేయాలండి అని అంటే ఏమీ పర్వాలేదండి. చంద్రుడి నుంచి వచ్చే వెలుతురుని చూస్తూ అలాగే పక్కనే ఉన్న నక్షత్రాలని కూడా చూస్తూ మీరు ఆర్ఘ్యం సమర్పించి దండం పెట్టుకోవచ్చండి. చంద్రుడు బయటకు వచ్చేంత వరకు మీరు వేచి చూడవలసిన పనేమీ లేదు. మీరు మామూలుగా నక్షత్రాలనైనా సరే చూసి మీరు దండం పెట్టుకొని వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఈ ఉపవాస దీక్ష అనేది విరమించవచ్చు. చంద్రుడిని చూసిన తర్వాతే ఈ ఉపవాసాన్ని విరమిస్తారండి. ఇలా చంద్రుడికి దండం పెట్టుకున్న తర్వాత వినాయకుడి పూజ దగ్గరికి వచ్చి వినాయకుడు పూజలో వాడినటువంటి అక్షింతలు శిరస్సు పైన వేసుకొని స్వామివారి పూజలో పెట్టిన నైవేద్యాలన్నీ కూడా కొద్దిగా ప్రసాదంగా తీసుకొని ఆ తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించాలండి. ఆ తర్వాత మీరు భోజనం అనేది చేయవచ్చు. ఇంకా మీకు వీలుంటే స్వామివారికి పెట్టిన నైవేద్యాలు ఉండ్రాలు అవి ఉన్నాయి కదండి, మీ ఇంటి చుట్టుపక్కల ఎవరికైనా సరే పంచి పెడితే చాలా మంచిదండి. ఇంతటితో సంకష్టహర చతుర్థి పూజ అయితే పూర్తవుతుంది. అయితే పూజాపీఠాన్ని ఈ రోజు రాత్రి వేళల్లో కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ కదపాలండి. అది కూడా శుక్రవారం అలాగే మంగళవారాలు లేకుండా చూసుకొని కదపాలండి. ఒకవేళ అవి వచ్చినట్లయితే ఆ తర్వాతి రోజు కదపాలి. స్వామివారు ఉన్నంత వరకు కూడా దీపారాధన చేసుకొని ఏదైనా బెల్లం కానీ పండు కానీ ఏదో ఒకటి నైవేద్యం పెట్టి కొంచెం లఘువుగా పూజనైతే చేసుకోండి. పూజ చేసుకున్న అనంతరం ఉదయం వేళల్లో స్వామివారిని అయితే కదిపేయచ్చు. యథాస్థానం ప్రతిగచ్చతి అని చెప్పుకొని స్వామివారిని కదిపేయండి. తర్వాత పూజలో పెట్టిన పసుపు వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసేసి ఆ నీటిని తులసి కోటకి కాకుండా ఏ మొక్కలకైనా సరే వేసేయండి. ఇంకా గౌరీదేవి అమ్మవారిని అయితే కొద్దిగా పసుపుని మంగళసూత్రాలకి మొఖానికి రాసుకోండి. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు నుదుటిన బొట్టుగా పెట్టుకొని మిగిలింది చేతులకి మొహానికి రాసుకోవచ్చు. కాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదండి. ఇంకా ఏమైనా పసుపు ముద్ద మిగిలి ఉంటే దాన్ని కూడా మీరు వాటర్లో నిమజ్జనం చేసేసి మొక్కలకి వేసేయండి. ఇంకా పూజలో వాడినటువంటి పత్రి కానీ గరిక కానీ పువ్వులు కానీ ఇవన్నీ కూడా మీరు పారే నీటిలో వదిలిపెట్టేయాలండి. లేదంటే ఏదైనా చెట్ల మొదట్లో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. ఇంకా నైవేద్యంగా పెట్టినవి ఏవైనా సరే మనం తినొచ్చండి. అలాగే పిల్లలకి కూడా పెట్టచ్చు. ఈ సంకష్టహర చతుర్థి రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోలేని వారు కనీసం ఈ రోజు వినాయకుడి గుడిలో జరిగే సంకష్ట గణపతి
పూజ జరిపించుకుంటే మీకున్న కష్టాలన్నీ కూడా తీరుతాయండి. ప్రతి నెల కూడా ఈ విధంగానే స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. దీంట్లో మీరు ఏది మిస్ చేసినా సరే అది అసంపూర్ణ పూజే అవుతుంది. ఇలా మీరు ఎన్ని నెలలు అనుకుంటారో, అంటే ఎన్ని నెలలు సంకల్పం చేసుకుంటారో అన్ని నెలలు పూజ చేసుకున్న తర్వాత లాస్ట్ నెల ఉద్యాపన తీర్చుకోవాలండి. ఉద్యాపన ఎలా తీర్చుకోవాలంటే వినాయకుడి గుడికి వెళ్ళి మీ శక్తానుసారం స్వామివారికి హోమాలు అవి చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఒకవేళ చేయించుకోలేమని అనుకుంటే స్వామివారికి పూజ చేయించుకొని అక్కడున్న పంతులు గారికి స్వయంపాక దానం అలాగే తాంబూలం కూడా సమర్పించి దండం పెట్టుకోండి. అలాగే పేదలకి ఎవరికైనా సరే మీరు చేసిన ప్రసాదాలు పంచిపెట్టండి. అలాగే ఇంకా ఎవరికైనా దానం చేయాలని అనుకుంటే వస్త్రదానం చేయండి. ఈ విధంగా ఉద్యాపన అయితే తీర్చుకోవాలి. ఇవన్నీ కూడా మీ శక్తానుసారమే చేయొచ్చండి. ఇంతటితో సంకష్టహార చతుర్థి వ్రతం సంపూర్ణమవుతుంది. ఈ విధంగా నేను ఫిబ్రవరిలో సంకష్టహార చతుర్థి పూజనైతే చేసుకున్నానండి. నేను చేసుకున్న పూజా విధానాన్ని మీకు అంతా కూడా నేను చెప్పాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా చూపించానండి. నేను చేసుకున్న పూజా విధానాన్ని మీకు చూపించాను. ఏ ఒక్క పాయింట్ కూడా వదిలిపెట్టకుండా మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా చెప్పానండి. ఒకవేళ నేను ఏ పాయింట్ చెప్పకపోయినా ఇదే పూజ కోసం నేను 2-3 వీడియోలు చేసినా మీకు అర్థం కాదు. అందుకని వీడియో కొంచెం పెద్దదైనా సరే పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలోనే అందించానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్రతి నెలలో వచ్చే సంకష్టహార చతుర్దశి రోజున మీకు ఈ వీడియో అయితే తప్పకుండా ఉపయోగపడుతుందండి. ఇంతవరకు ఓపికతో వీడియో మొత్తం చూసిన వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.